ఇవాళ మనము ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఇందు లోపల ఒకటో రెండో క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. జాగ్రత్తగా వినండి. ఎగ్జామ్ రాయని వాళ్ళు కూడా వినండి. బికాస్ మీ లినక్స్ కెరియర్లో మీ మేనేజర్ మీ దగ్గరకు వచ్చి లాజికల్ వాల్యూమ్ విచ్ ఇస్ ఎల్విఎం క్రియేట్ చేయమంటాడు. ఏదర్ ఎల్విఎం పార్టిషన్స్ ఆర్ ఎల్విఎం స్పేస్ ఆర్ ఎల్విఎం స్వాప్ స్పేస్ ఇట్లాంటివి ఏదో ఒకటి క్రియేట్ చేయమంటాడు. కాబట్టి 10,000% నువ్వు వినాలి ఈ టాపిక్. చాలా సీరియస్గా విను. రీల్స్ పక్కన పెట్టు, నోట్స్ రాయడం స్టార్ట్ చేయి. ఓకే, లాజికల్ వాల్యూమ్ ఎందుకు వాడతాం? లెట్స్ సే నీ దగ్గర 128 GB ఒక హార్డ్ డిస్క్ ఉంది, 256 GB ఒక హార్డ్ డిస్క్ ఉంది, ఇట్లా రకరకాల సైజెస్తోని హార్డ్ డిస్క్లు ఉన్నాయి. ఆ అన్నిటిని గుంపు చేసి ఒక దగ్గర స్టోర్ చేసి వీనికి ఒక 2 GB, వీనికి ఒక 2 GB, వీనికి ఒక 200 GB, వీనికి ఒక 500 GB ఇట్లా అసైన్ చేసుకోవచ్చు అన్నమాట. నువ్వు అంతా తీసుకొని వచ్చి ఒక క్లస్టర్ చేసి ఆ క్లస్టర్తోని అసైన్ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే ఆ హార్డ్ డిస్క్లు అన్నీ ఇండివిజువల్గా ఉన్నాయనుకో, 64 GB హార్డ్ డిస్క్ కానీ పెన్ డ్రైవ్ ఒకవేళ పెడుతున్నావు అందులోపల CPU లోపల అనుకో, ఒక్కరికి మాత్రమే ఆ 64 GB వచ్చేస్తుంది. అందులో నువ్వు 2 పార్టీషన్లు క్రియేట్ చేసినా కానీ ఇద్దరు సపరేట్గా వాడుకోలేవు, 2 సపరేట్ అవ్వవు. కానీ లాజికల్ వాల్యూమ్స్తోని 10-15 డిస్కులు కూడా ఒక దగ్గరకు తీసుకొని వచ్చి దాన్ని ఒక వాల్యూమ్ గ్రూప్ చేసి అసైన్ చేయొచ్చు అనమాట ఇండివిజువల్గా, ఎవరెవరికి ఎంతెంత కావాలి అనేది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే అమ్మ. ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవుట్ అవ్వడం మర్చిపోకు. బికాస్ దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. చాలా అంటే చాలా క్రూషియల్ టాపిక్ ఎగ్జామ్ కోసం, ఇంకా నీ ఫ్యూచర్ కోసం కూడా. ఓకే, ఫస్ట్ ఫిజికల్ స్టోరేజ్. ఇట్లా నీ హార్డ్ డిస్క్ ఇవన్నీ నీ హెచ్డిడి, ఎస్ఎస్డి, హెచ్డిడి ఏదో ఒకటి, ఇది ఒక పెన్ డ్రైవ్ ఏదో ఒకటి నేను నడుస్తుంది అనుకో, ఇవన్నీ ప్లగిన్ చేసిన కంప్యూటర్ లోపలికి. ఇప్పుడు ఇవన్నీ ప్లగిన్ చేసినప్పుడు నేను నిన్ను ఎక్స్ప్లెయిన్ చేసినా కదా, వైట్ స్పేస్ ఉంటుంది, చూడదు ఎవరు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇవన్నీ బ్లాంక్ మీడియా కాబట్టి రికగ్నైజ్ అనేది చెయ్యదు. అసలు నువ్వు ఈ స్పేస్ని వాడలేవు. అలాంటప్పుడు లాజికల్ వాల్యూమ్స్ కోసం నీకు ఫండమెంటల్గా ఏం కావాలి చెప్తున్నాను విను. ఫస్ట్ ఈ ఫిజికల్ స్టోరేజ్ని తీసుకొని పోయి ఫిజికల్ వాల్యూమ్స్ క్రియేట్ చేయాలి. ఫిజికల్ వాల్యూమ్స్ ఇస్ పివి. ఓకే, పివి రైట్. లినక్స్ ఇది చూడగలుగుతుంది. సేమ్ 128 GBకి 128 GB, 256కి 256, 1 TBకి 1 TB, 64కి 64, 256కి 256. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఇటరేట్ చేస్తున్నా, జాగ్రత్త వైను. ఫిజికల్ స్టోరేజ్ అంటే నీ హార్డ్ డిస్క్ నువ్వు ఏదైతే కొంటున్నావు, పెన్ డ్రైవ్ ఏదైతే కొంటున్నావు అది డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసినప్పుడు లినక్స్ దానిని చూడలేదు, అందులోపల ఫైల్స్ స్టోర్ చేయలేదు. సో దానిని తీసుకొని పోయి ఫిజికల్ వాల్యూమ్ చేస్తారు. ఓకే, ఫస్ట్ ఫిజికల్ స్టోరేజ్ నుంచి నువ్వు తీసుకొని పోయి ఫిజికల్ వాల్యూమ్ అనేది చేస్తావు. లినక్స్ దీనిని రికగ్నైజ్ చేయగలుగుతుంది అనమాట ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. దాని తర్వాత ఈ ఫిజికల్ వాల్యూమ్ ఏదైతే నువ్వు క్రియేట్ చేసావో ఈ అన్నిటిని గుంపు చేయాలి కదా, నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, అట్లనే గుంపు చేసేది ఉంది కాబట్టి దాని అన్నిటిని తీసుకొని పోయి వాల్యూమ్ గ్రూప్ అనేది చేస్తావు, విచ్ ఈస్ విజీ మామ. రైట్, నాకు దానిపైన స్క్రిబుల్ చేయడం రావట్లేదు, ఏమనుకోకు. సో మనం పివి తీసుకొని పోయి విజీ చేస్తున్నాం, దాన్ని వాల్యూమ్ గ్రూప్ అంటున్నాం. వాల్యూమ్ గ్రూప్ అంటే గ్రూప్ చేస్తున్నాం, గ్రూప్ ఒకటి మైండ్లో పెట్టుకో. ఓకే, సో ఈ అన్నిటినీ కలిపితే ఎంత అవుతుంది? 1.7 TB అయింది మామ. ఇప్పుడు ఈ 1.7 TBని నువ్వు ఎవరికి పడితే వానికి ఇచ్చుకోవచ్చు. ఎట్లా ఇచ్చుకోవచ్చు? లాజికల్ వాల్యూమ్ యూజ్ చేసి ఇచ్చుకోవచ్చు. అది మన నెక్స్ట్ స్టెప్, అది చూద్దాం మనం నెక్స్ట్. ఓకే, ఇట్లా లాజికల్ వాల్యూమ్స్ విజీ నుంచి ఎల్వి చేస్తున్నావు. రైట్, అండర్స్టూడ్. నీ ఫిజికల్ స్టోరేజ్, దానిపైన ఫిజికల్ వాల్యూమ్, ఈ అన్నింటినీ తీసుకొని గుంపు చేస్తున్నావు కాబట్టి వాల్యూమ్ గ్రూప్. దాని తర్వాత అక్కడ నుంచి నువ్వు అసైన్ చేసుకుంటున్నావు ఎవరికి ఎంత ఇష్టం కాబట్టి. ఇది ఒక 200 MB ఉండొచ్చు, ఇది ఒక 300 MB ఉండొచ్చు, ఇది ఒక 500 MB ఉండొచ్చు, ఇది ఒక 1 TB ఉండొచ్చు, ఇది ఒక 10 GB ఉండొచ్చు, ఇది ఒక 200 GB ఉండొచ్చు, ఎంత ఉండొచ్చు నీ ఇష్టం అనమాట. వేరే వేరే దానికి వేరే వేరే ప్రాసెసెస్కి వేరే వేరే మనుషులకి అసైన్ చేసేసుకోవచ్చు అనమాట. అండర్స్టూడ్. ఇది లాజికల్ వాల్యూమ్స్ మామ. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా కూడా చూద్దాం ఒక్కసారి ప్లీజ్. ప్రాసెస్ చూద్దాం, నా కోసం ఒక్కసారి చూద్దాం ప్లీజ్, ఏమనుకోకు, సరేనా? ఫస్ట్ ఉన్న స్టోరేజ్ నుంచి ఫిజికల్ వాల్యూమ్ చేయాలి, చెప్పిన నీకు ఆల్రెడీ. రైట్, ఎట్లా చేస్తావు? ఫిజికల్ వాల్యూమ్ పివి క్రియేట్, మళ్ళీ డెవ్ లొకేషన్ ఇస్తావు, అంతే.
అది క్రియేట్ అయ్యిందా లేదా చెక్ చేసుకోవాలి అని అంటే పీవీ షో, కరెక్ట్. అందులోపల ఏదో ఒక సెలెక్ట్ చేసుకొని దానికి ఎట్లయితే ఐపీ కాన్ఫిగ్ ఆల్ ఉందో మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయాలి అని అనుకుంటే పీవీ డిస్ప్లే. వెరీ ఈజీ, అర్థమవుతుంది కదా. ఫిజికల్ వాల్యూమ్ పీవీ క్రియేట్ చేయి మామ. పీవీఎస్ పీవీ షో చూపించు మామ. పీవీ డిస్ప్లే మొత్తం ఇట్లా ఇప్పుకొని చూపించు మామ, అర్థమైంది కదా. దీని తర్వాత ఫిజికల్ వాల్యూమ్ని వాల్యూమ్ గ్రూప్ అంటే గుంపు చేయాలి. గుంపు చేయాలంటే ఏమని చెప్పిన నీకు, గ్రూప్ అని చెప్పిన. ఏం గ్రూపు, వాల్యూమ్ గ్రూప్. దాని 2 అక్షరాలు ఏంది, విజీ. సో విజీ క్రియేట్, అర్థమైంది కదా. విజీ క్రియేట్ అని ఇచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు గుంపు చేస్తున్నావు. దేన్ని గుంపు చేస్తున్నావు, ఫిజికల్ వాల్యూమ్స్ని గుంపు చేస్తున్నావు. ఫిజికల్ వాల్యూమ్స్ది అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి, రైట్. గుంపు చేసిన తర్వాత ఆ గుంపు చేసిన దానికి పేరేంది మిత్రమా అని అడుగుతుంది. గుంపు చేసిన దానికి పేరు ఒకటి ఇవ్వాలి, అంతే, దానికంటే ఎక్కువ ఏం లేదు. దాని తర్వాత వచ్చేసి విజిఎస్, ఏం లేదు, వాల్యూమ్ గ్రూప్ షో, మళ్ళీ విజీ డిస్ప్లే, వాల్యూమ్ గ్రూప్ డిస్ప్లే, అంతే, రైట్. ఇప్పుడు దీని తర్వాత నీకేం చెప్పినా, లాజికల్ వాల్యూమ్స్ క్రియేట్ చేయడం గురించి చెప్పిన. ఒకటిది క్రియేట్ చేయడం అని చెప్పినా కదా. సేమ్ అట్లనే లాజికల్ వాల్యూమ్ ఏంది, ఎల్వి క్రియేట్, అంతే. దానికి పేరు ఇవ్వు, LV1 LV2 నాని ఈస్ గ్రేట్, జై బాలయ్య, జై బాబ్, ఏదైనా నీ ఇష్టం వచ్చింది. నేమ్ కాబట్టి -n అని ఇస్తావు పారామీటర్. దాని తర్వాత వచ్చేసి -l సైజ్కి, నాకు తెలుసు ఆడ్ ఉంది, -s వేరే దానికోసం అనిపిస్తుంది. క్యాపిటల్ L ఇచ్చి సైజ్ ఇస్తావు, ఎంత సైజ్ కావాలి. ఇప్పుడు 200 GBది ఒక గుంపు ఉంది అనుకోని, దాంట్లో ఒక 2 GBది ఒక సైజ్ క్రియేట్ చేసి ఒక ఇది చెయ్యాలి. ఎందులో నుంచి చెయ్యి, ఎందులో నుంచి తీసుకో, ఎందులో నుంచి క్రియేట్ చెయ్యని విజీ నేమ్, వాల్యూమ్ గ్రూప్ నేమ్. ఈ వాల్యూమ్ గ్రూప్ నేమ్ నుంచి 200 GBది వాల్యూమ్ గ్రూప్ ఒకటి ఉందనుకో, అందులో నుంచి 2 GBది ఒక ఎల్వి క్రియేట్ చెయ్యి అని నేను చెప్తున్నా అనమాట. అది మామ. దాని తర్వాత మళ్ళీ షోకి LVS, డిస్ప్లేకి ఎల్వి డిస్ప్లే. నువ్వు ఒకటి ఎల్వి డిస్ప్లే ఇచ్చినప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి అని అంటే, దీని లొకేషన్, దీని అబ్సల్యూట్ పాత్ ఏంటి, ఫస్ట్ అయితే డెవ్ వచ్చేసింది, దాని తర్వాత వాల్యూమ్ గ్రూప్ నేమ్, దాని తర్వాత లాజికల్ వాల్యూమ్ నేమ్ అనమాట. అండర్స్టూడ్ విత్ మీ సో ఫార్? ఇప్పటివరకు చెప్పింది మొత్తం నీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. అర్థం కాకపోతే వీడియో మళ్ళీ చూడు. వీడియో మళ్ళీ చూసిన తర్వాత కూడా నీకు అర్థం కాలేదు అని అనుకో, నన్ను ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవుట్ అవ్వు. ఏం ఎంబారెస్ అవ్వకు, ఏం హెసిటేట్ అవ్వకు, మనం కూర్చొని చర్చిద్దాం మంచిగా, ఓకేనా. ఇప్పుడు నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తామమ్మా. వెరీ ఈజీ అని చెప్పినా కదా నీకు, అదే స్టెప్స్ మనం చేసి చూద్దాం. ఇప్పుడు టెన్షన్ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ VM అనేది షట్ డౌన్ చేసుకుంటామమ్మా, రైట్. షట్ డౌన్ చేసేసిన తర్వాత నా ఏమంటారు, ఇవి యాడ్ చేసుకోవాలి కదా, నా హార్డ్ డిస్క్లు అనేది యాడ్ చేసుకోవాలి కదా. నేను ఆల్రెడీ నీకు మొన్న చూపించిన మేనేజింగ్ స్టోరేజ్ దాంట్లో చూపించిన. నువ్వు ఒకవేళ మిస్ అయ్యి ఉంటే వెంటనే వెళ్ళి అది చూడు ఫస్ట్, ఓకేనా. ఇప్పుడు ఎడిట్ వర్చువల్ మెషిన్స్ కొడుతున్నా, దాని తర్వాత యాడ్ అని ఒత్తుతున్నా, దాని తర్వాత హార్డ్ డిస్క్, దీంట్లో NVMe, దాని తర్వాత క్రియేట్ న్యూ వర్చువల్ డిస్క్. ఎంత, ఒక 10 GB ఇస్తా, 10 GB ఇస్తున్నా. దాని తర్వాత సింగిల్ ఫైల్ పెడుతున్నా, నెక్స్ట్ కొడుతున్నా. పేరు ఏదో ఒకటి ఉండొచ్చు, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. దాని తర్వాత ఇంకొక హార్డ్ డిస్క్ తీసుకుంటున్నా. ఇప్పుడు 3 హార్డ్ డిస్క్లు వచ్చేసినాయి మనకి. ఓకే కొట్టినాము. దీనిని పవర్ ఆన్ చేసేసుకుందాము. ఓకే, మన మెషిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. దీని తర్వాత పాస్వర్డ్ ఇచ్చేసిన, అయిపోయింది. మనం లాగిన్ అయిపోయినాం కదా. ఇప్పుడు నేను LSBLK కొట్టినా అనుకో, అన్ని డ్రైవ్స్ వచ్చేసినాయి చూడు. N2 N3 N4 3 వచ్చేసినాయి. 20 + 10 + 15 ఎంత, 30 + 15 is 45 GB. మొత్తం మన దగ్గర 45 GB వాల్యూమ్ గ్రూప్ అయితే మనం క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఇదంతా ఫిజికల్ స్టోరేజ్ నుంచి మనం ఏం చేయాలి మామ, మళ్ళీ చెప్తున్నా, ఫిజికల్ వాల్యూమ్ చేయాలి. ఫిజికల్ వాల్యూమ్ ఎట్లా చేయాలి, నేను ఇందాకే నీకు చూపించిన. మనం మళ్ళీ ఒకసారి ప్రెజెంటేషన్ చూద్దాం, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ పీవీ క్రియేట్, ఫిజికల్ వాల్యూమ్కి ఫస్ట్ అక్షరం ఏంది, పీవీ కదా. పీవీ క్రియేట్, రైట్. చేద్దామా మనం, పీవీ క్రియేట్ చేద్దాం. పీవీ క్రియేట్ డెఫ్ NVMe0N2 ఎంటర్. వైపింగ్ సిగ్నేచర్ కావాలి, సిగ్నేచర్ ఉంది, ఎన్ కొట్టేసిన. దాని తర్వాత పీవీ క్రియేట్ డెఫ్ NVMe0N3 రైట్, క్రియేట్ అయిపోయింది. దాని తర్వాత 4 కూడా. మొత్తం మనకి ఫస్ట్ స్టెప్ అయితే అయిపోయింది. పీవీ క్రియేట్
మొత్తం 3 క్రియేట్ అయిపోయినాయి, ఫిజికల్ వాల్యూమ్స్ క్రియేట్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంది మనకు కావాల్సింది, ఫిజికల్ వాల్యూమ్ నుంచి వాల్యూమ్ గ్రూప్ అంటే గుంపు, మొత్తం గుంపు చేయాలి దీన్ని. ఎట్లా, విజీ క్రియేట్ ఒక పేరు అనేది ఇవ్వాలి, దాని తర్వాత లొకేషన్లు ఇవ్వాలి. అదొక్కటి గుర్తుపెట్టుకో నువ్వు, ఎగ్జామ్లో మర్చిపోకు. దీని తర్వాత మనం ఇప్పుడు విజీ క్రియేట్, రైట్, పేరేమిద్దాము, జై బాబ్ అని ఇద్దాము, రైట్. డెవ్ NVMe0N2, డెవ్ NVMe0N3, డెవ్ NVMe0N4. ఎంటర్ కొట్టేసినాం అనుకో, జై బాబ్ అనే విజీ గ్రూప్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. VGS కొట్టాను అనుకో కనిపిస్తుంది నీకు, జై బాబ్ అని ఇక్కడ కనిపిస్తుంది చూడు. ఎంత, 44.99 GB అని కనిపిస్తుంది. 45 GB ఉండాలి, 44.99 GB. ఇందాక ఒకటి మేజర్ మిస్ అయిపోయినా, PVS కొట్టిన, షో కొట్టిన అనుకో, ఇక్కడ క్లియర్గా 3 వచ్చేసినాయి చూడు, దానికంటే ఎక్కువ ఏం లేదు, రైట్. దాని తర్వాత PV డిస్ప్లే, అది కూడా చూపిస్తున్నా నీకు, కన్ఫ్యూజ్ అవ్వద్దని. NVMe0N2 కొట్టినావు అనుకో, ఎంటర్ కొట్టినావు అనుకో, ఇక్కడ నీకు మొత్తం ఎక్కువ డీటెయిల్స్ అనేది వస్తుంది అనమాట, దానికంటే ఎక్కువ ఏం లేదు. UUID వస్తుంది, టోటల్ ఎంత, ఫిజికల్ ఎక్స్టెంట్స్ PE అనేది కనిపిస్తుంది చూడు, దాని పేరు ఫిజికల్ ఎక్స్టెంట్స్. ఇది మనం రేపటి దాంట్లో మాట్లాడుకుందాం, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇప్పుడు అయిపోయింది, VG క్రియేట్ అయిపోయింది. VG డిస్ప్లే కూడా ఒకసారి చూసుకుందాము. VG డిస్ప్లే జై బాబ్, ఎంటర్ కొట్టేసిన అనుకో, ఇక్కడ నీకు అన్నీ వచ్చేసినాయి చూడు, దాని డిస్ప్లే చేసింది, ఎంత సైజ్ ఉంది, ఎన్ని ఎక్స్టెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి. దానికంటే ఎక్కువ ఏం లేదు, చాలా ఈజీ కమాండ్స్. ఇప్పుడు నీకేం చెప్పినా నేను, VG క్రియేట్ అయిపోయింది, VGS అయిపోయింది, VG క్రియేట్ అయిపోయింది. దీని తర్వాత ఏంది, ఆ గుంపు దాంట్లో నుంచి నువ్వు లాజికల్ వాల్యూమ్స్ అనేది క్రియేట్ చేయాలి. లాజికల్ వాల్యూమ్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, LV లాజికల్ వాల్యూమ్ క్రియేట్, -N అంటే ఒక పేరు ఇవ్వాలి, -L అంటే ఒక సైజ్ ఇవ్వాలి, ఎక్కడ VG నేమ్ అనేది ఒకటి ఇవ్వాలి, అంతే. దానికంటే ఎక్కువ ఏం లేదు. మనం అది కూడా చేసి చూసేద్దాం ఇప్పుడు. LV క్రియేట్, నేమ్ ఏమిద్దాము, బాబ్ అని ఇచ్చాం కాబట్టి వారణాసి, ఫస్ట్ దాని గురించి, రైట్. దాని తర్వాత సైజ్ +2G, ఓకే. డెవ్ జై బాబ్, రైట్. VG నేమ్ కదా, ఎంటర్. సిగ్నేచర్ డిటెక్టెడ్, ఎస్, అంతే. లాజికల్ వాల్యూమ్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. LVS అని కొట్టినావు అనుకో, ఇప్పుడు నీకు చూపిస్తుంది చూడు, వారణాసి 2 GBది క్రియేట్ అయిపోయింది అని చూపిస్తుంది. నువ్వు వేరే ఏమన్నా కూడా క్రియేట్ చేసుకోవచ్చు, సేమ్ LV క్రియేట్ కొడదాము. వారణాసి కాకపోతే, నా కంప్యూటర్ స్లో ఉంది మామ, ఏమనుకోకు. వారణాసి కాకపోతే ఇంకేముంది, పోకిరి ఇద్దాం. ఫస్ట్ హిట్ కాదు, హిట్ సినిమా కాబట్టి పోకిరి ఇద్దాం. ఎంటర్ కొట్టినాం అనుకో, ఇంకొక 2 GBది అయిపోయింది. దాని తర్వాత పోకిరి అయిపోయిన తర్వాత ఇంకేమిద్దాము, ఆగడు అని ఇద్దాము. ఎంటర్ కొట్టినాం అనుకో, ఇప్పుడు LVS కొట్టినాం అనుకో, ఇవన్నీ కనిపించేస్తున్నాయి చూడు, 2 GBది, 2 GBది, 2 GBది, అంతే. దానికంటే ఎక్కువ ఏం లేదు. ఐ హోప్ యూ అండర్స్టూడ్ లాజికల్ వాల్యూమ్స్ అంటే ఏంది. LVS కొడితే LV షో అవుతుంది, LV డిస్ప్లే కొడితే LV డిస్ప్లే అవుతుంది, దానికంటే ఎక్కువ ఏం లేదు. అబ్జల్యూట్ వాల్యూమ్ నీకు ఇక్కడ, నీకు అబ్జల్యూట్ పాత్ అనేది చెప్పినా కదా, అది కూడా చేసి చూపిస్తా. LV డిస్ప్లే, డెవ్ జై బాబ్, ఆగడు, ఎంటర్ కొట్టినాం అనుకో, నీకు ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది మొత్తం అంతా. 2 GB ఉందిరా బై, అందులో నువ్వు ఏమైనా చేసుకోవాలి అని అనుకుంటే చేసుకోవచ్చు. ఏం చేసుకోవచ్చు అనే దాని గురించి మనం మాట్లాడదాము ఒక 2 నిమిషాలు. నిన్న పార్టీషన్స్తో ఏం చేసినావు, ఒక ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసి దానిని మౌంట్ చేసినావు కదా, సేమ్ టు సేమ్ ఎగ్జాక్ట్ ఈ LVని తీసుకుపోయి మౌంట్ చేసుకోవచ్చు నువ్వు, పార్టీషన్ లాగా, అంతే. దానికంటే ఎక్కువ ఏమీ లేదు. ఇవాళకి ఇంతే. ఐ హోప్ యూ అండర్స్టూడ్. నీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి అని అనుకో, ప్లీజ్ రీచ్ అవుట్ అవ్వడం మర్చిపోకు ఇన్స్టాగ్రామ్లో, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. నీకు ఫ్యూచర్లో కూడా హెల్ప్ అవుతుంది, నీకు ఎగ్జామ్లో కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి.